నువ్వు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడవు, నువ్వు ఒక వ్యభిచారినికి పుట్టినటువంటి వాడవు. కాబట్టి నీకు మన సంతతిలో నీకు ఏమి లేదయ్యా అంటే నీకు స్వాస్థ్యము లేదు, నువ్వు అర్హుడవు కాదు, నువ్వు దేనికి పనికిరానటువంటి వాడివి, నీకు ఎట్టి పరిస్థితులు కూడా స్వాస్థ్యం రావడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడవు, నువ్వు మాకు సంబంధించినటువంటి కుమారుడు కావు, నువ్వు మాకు అవసరం లేదని యెఫ్తాను ఏం చేస్తున్నారంటే దూరం చేస్తున్నారు. ఏమండి మీకు ఈ విషయం తెలుసా? యెఫ్తా ఎంత పరాక్రమవంతుడో తెలుసా? యెఫ్తా ఎంత బలవంతుడో తెలుసా? యుద్ధములో గనుక యెఫ్తా వెళ్ళినట్లయితే ఈ యుద్ధము దాటికి యెఫ్తా దాటికి శత్రువులు అందరూ కూడా పరారయ్యేటటువంటి, శత్రువులు అందరినీ కూడా ఈ యెఫ్తా నాశనం చేసేటటువంటి వాడు. అంత గొప్ప శక్తిని యెఫ్తాకు దేవుడు ఇచ్చేసాడు. అటువంటి సమయంలో తన సొంత వారు ఏం చేస్తారంటే నీకు స్వాస్థ్యం లేదు,